ఇది రామ లక్ష్మణుల కథ. రామ్ ఇంకా లక్ష్మణ్ అని ఇద్దరు అన్నదమ్ములుండేవారు. ఒక నదికి పక్కన చిన్న గ్రామంలో గీత అనే వాళ్ళ అమ్మతో ఉండేవారు. వాళ్ళకి నాన్న లేరు. గీతనే వాళ్ళని పెంచుతుండేది. గీత రామ్కి పిన్నవుతుంది. అందువల్ల గీతకి రామ్ అంటే అంతగా నచ్చదు. రాము వేసుకోవడానికి మంచి బట్టలు ఇవ్వదు, అలాగే కడుపు నిండా భోజనమూ పెట్టదు. కాని రామలక్ష్మణులు మాత్రం ఇద్దరు తోడబుట్టిన వారిలా కలిసిమెలిసి ఉండేవారు. నా పడవ ఇప్పుడు గాల్లో మాట్లాడబోతోంది. హూ! ఆ, 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 అరెరే ఏంటిది తడిచిపోయింది. ఏమైంది లక్ష్మణ్? నా పడవ గాల్లో ఎగిరి నీళ్ళలో పడిపోయింది. అందుకెందుకు దిగులు పడుతున్నావు? ఇప్పుడు గాల్లో ఎగిరేది నీళ్ళల్లో ఈదుతోందంతే. ఆ? సరే దిగులు పడకు, నేను నీకు కొత్త పడవ చేసిస్తాను. కానీ ముందు వీటిని ఆరేయాలి. రామణయ్య ఆగండి, నేను మీకు సహాయం చేస్తాను. వద్దు, పర్వాలేదు, నేనే తీసుకువెళ్తానులే. లేదు లేదు, నేను మీకు సహాయం చేస్తాను. వద్దని చెప్తున్నాను కదా లక్ష్మణ్. నీకు తెలుసు కదా, నువ్వు నాకు సహాయం చేయడం అమ్మ చూసారనే అనుకో, మళ్ళీ నిన్నే తిడతారు. పర్వాలేదు, మీకు సహాయం చేస్తాను. నీకు దెబ్బేం తగలేదు కదా లక్ష్మణ్? బట్టలకి దెబ్బ తగిలిందేమో చూడండి. ఏం చేస్తున్నావు? తడి గుడ్డల్ని మట్టి మీద వేసావేంటి? నేను నీకెన్నిసార్లు చెప్పాను రామ్, పనులు జాగ్రత్తగా చేయాలి. మళ్ళీ అన్నిటిని పాడు చేసావు. అమ్మా, అదేంటంటే నా వల్లి బట్టలన్నీ ఇలా. ఇలా చూడు, నువ్వు ఎప్పుడు వాడికి అనువుగా మాట్లాడకు. నువ్వు ముందు లోపలికి వెళ్ళు, వెళ్ళి ఏదైనా తిను. చూడు రామ్, బట్టలన్నీ మురికి చేసావుగా, అవన్నీ తీసి ఉతుకో. అన్ని శుభ్రంగా ఉండాలి. సరే అమ్మా. ఏ పని సరిగ్గా చేయవు. ఎప్పుడు ఉచితంగా తినే అలవాటు పడినట్టుంది నీకు. ఇంకెప్పుడు ఇలా జరగకుండా చూసుకుంటాను. అది చూస్తాను. నేను ఇప్పుడు సంతకు వెళ్తున్నాను. బట్టలన్నీ ఉతికిన తర్వాత నదిలో నుంచి ఈ బకెట్లో నీళ్లు పట్టి పెట్టు. ఆ ట్యాంక్ ని మొత్తం నింపి పెట్టాలి. నేను సాయంత్రం ఇంటికి వచ్చేటప్పుడు ఈ ట్యాంక్ మొత్తం నీళ్లు ఉండాలి. చెప్పింది అర్థమైందా? ఏదైనా కారణం చెప్పావంటే ఇవాళ భోజనం దక్కదు. ఏమైంది లక్ష్మణ్? అమ్మ వెళ్ళిపోయారా? వెళ్ళిపోయారు. బయటికి రా. ఇదిగో వీటిని ఉతికి ఆరేస్తే ఇక నీకు పడవ చేసిస్తాను, సరేనా? పడవ చేయాలంటే ముందు మనకు అవసరమైనది శక్తి, అర్థమైందా? ఆ శక్తి మనకి పూర్తిగా దొరకాలి అంటే తినాలి. బట్టలు ఉతకడం పూర్తవగానే వాళ్ళమ్మ చెప్పినట్టుగానే రామ్ నదిలో నీళ్లు తీసుకురావడానికి వెళ్ళాడు. అలా బకెట్లో నీళ్లు ముంచుకొని వచ్చి ఆ బకెట్లో నీళ్లు ట్యాంకులో పోయగా అప్పుడు చూశాడు, బకెట్లో ఉన్న నీళ్లన్నీ కారిపోయాయి. బకెట్ ఖాళీగా ఉంది. అరేరే, ఈ బకెట్ లో నీళ్లు నింపాను కదా, కానీ లేదేంటి? ఓహో, ఈ బకెట్ కి 2 చిల్లులున్నాయే. అయితే తీసుకొస్తున్నప్పుడు నీళ్లు దారిలోనే కింద పోయినట్టున్నాయి. అమ్మొచ్చేలోగా ఈ ట్యాంక్ ని ఎలాగైనా నింపాలి, కానీ ఎలాగో అర్థం కావడం లేదే. అన్నయ్య ఇటు చూడండి, నా దగ్గర గాలిపటం ఉంది. ఏమైంది రామన్నయ్య? ఈ బకెట్ కి 2 చిల్లులున్నాయి. నదిలో నుంచి నేను ఇందులో నీళ్లు తీసుకొస్తున్నప్పుడు ఇంటికొచ్చేలోగా నీళ్ళన్నీ అక్కడే కింద పోతున్నాయి లక్ష్మణ్. మనిద్దరం కలిసి ఆడుకుంటూ దీన్ని నింపేద్దామన్నయ్యా. నిజంగానా? అవును. లక్ష్మణ్, చెప్పండి అన్నయ్య. ఆటేంటో తెలుసా? మనం ఇంటికి వెళ్లేంత వరకు ఈ బకెట్ లో నుంచి నీళ్లు కింద పోకుండా చూసుకోవాలి. ఇంకా అమ్మ వచ్చేలేపు మనం దాన్ని బాగా నింపేయాలి. నీళ్లు కింద పోలేదన్నా. అవును, కానీ ఈ ట్యాంక్ చాలా పెద్దది కదా. అయితే ఏంటి, మనిద్దరం కలిసి ఆడుకుంటూ దీన్ని మనం నింపేద్దాం. సరే, అయితే ఈ పనులయ్యాక నేను నీకు ఒక పడవని చేసిస్తాను. అప్పుడు నువ్వు ఆ పడవని ట్యాంక్ లో వదిలి బాగా ఆడుకోవచ్చు. అన్నయ్య అయితే ఇంకా సంతోషంగా ఉంటుంది.
హా? హ్మ్. ఏంటి నువ్వు ఇంకా నీళ్లు పట్టి పెట్టలేదా రామ్? నేను నింపేశానమ్మా. అలాగా ఈ లోపు నీళ్లు నింపేశావా? ఏది చూపి, త్వరగా రా. అదిగో చూడండి. హా? ఇప్పుడు పడవ ఈ అలల్ని దాటుకుంటూ వెళ్తుంది. సరే సరే. ఆహా. ఏంటిది, నేను వచ్చేలోపు అన్నీ నింపి పెట్టేశాడు. లక్ష్మణే వాడికి సాయం చేసి ఉండాలి. నేను ఈసారి తనకి ఇవ్వబోయే పనిలో లక్ష్మణ్ దగ్గర వీడు సహాయం అస్సలు అడగలేడు. ఆ, ఉమ్. హ్మ్. ఆ? ఆ? చాలమ్మా చాలు. నేను పొద్దున పూట ఇంత భోజనం తినలేను. నోరు మూసుకుని తిను. ఎలా ఎండిపోయావో చూడు. రామ్, చెప్పండమ్మా. నది దగ్గర పొడవుగా పెరిగిన గడ్డులుంటాయి, తెలుసు కదా? తెలుసమ్మా. నేను నది దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ తీరంలో నేను పెద్ద పెద్ద గడ్డిని చూశాను. అదే. నువ్వు తిన్నాక ఆ చోటుకు వెళ్ళి గడ్డుల్ని కట్టకట్టి అమ్మడానికి తీసుకురా. సరే అమ్మా. ఆ? అమ్మా, నేను కూడా రామన్నయ్యతో కలిసి వెళ్ళనా? చాలా సంతోషంగా ఉంటుంది. లేదు లేదు, నువ్వు నాతో పాటు లాల కొట్టుకు రావాలి. నేనక్కడ చాలా సామాన్లు కొనాలి. వాటిని తీసుకురావడానికి నాకు సాయం చేయి. సరే అమ్మా, చేస్తాను. ఆ, 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 అరే, నువ్వెక్కడి నుంచి వచ్చావు? ఓహో, అయితే నువ్వు ఇక్కడే ఉన్నావా? ఏంటి బాబు, నువ్వు దారి తప్పి ఇటొచ్చావా? నువ్విక్కడ ఏం చేస్తున్నావు? నేనిక్కడి నుంచి గడ్డి. చూడు బాబు, ఇక్కడ నుంచి గడ్డిని తీసుకువెళ్ళడం ఎంత ప్రమాదకరమో నీకు తెలీదా? ఏంటి ప్రమాదమా? చూస్తుంటే నువ్వు చాలా అమాయకుల్లా ఉన్నావు. ఇక్కడ అడవి జంతువుల గుంపు ఒకటి ఉంది. ఎవరైనా ఇక్కడికి వచ్చారంటే వాళ్ళనవి వేటాడతాయి. వేటాడతాయా? నేను చెప్పేది నిజం. ఆ తరువాత నువ్విక్కడికి వచ్చిన విషయం ఎవ్వరికీ తెలీదు. నీ ఎముకలు కూడా మిగలవు. ఆ జంతువులు నిన్ను ఆహారంగా భావించి పూర్తిగా తినేస్తాయి. ఓ, మా అమ్మ నన్ను ఇక్కడి నుంచి గడ్డిని తీసుకురమ్మని చెప్పారు. నేను తీసుకువెళ్ళకపోతే నన్ను తిడతారు. తిట్లు తినడం గురించి కాదు, ముందు నీ గురించి నువ్వు ఆలోచించుకో. ఇక్కడి నుంచి వెళ్ళిపో. నేను మా అమ్మ అడిగింది తీసుకోకుండా ఇక్కడి నుంచి వెళ్ళను. అమ్మ నాకు ఏ పని చెప్పినా సరే నా సాయశక్తులా ప్రయత్నించి ఆ పని పూర్తి చేయాలని చూస్తాను. సరే సరే, కాస్త ఆగు. ఎలాగైనా సరే ఇక్కడి నుంచి నువ్వు గడ్డి తీసుకువెళ్ళాలనుకుంటే నేను చెప్పినట్టు విను. నేను నీకు ఒక రహస్యం గురించి చెప్తాను. ఆ రహస్యాన్ని నాకు మా తాతయ్య గారు చెప్పారు. అదేంటంటే ఈ అడవిలోంచి మనం ప్రాణాలతో ఎలా బయటపడాలనే విషయం. నేను చెప్పేది జాగ్రత్తగా విను. నువ్వు ఈ గడ్డిని కొయ్యడానికి లోపలికి వెళ్ళావంటే అడవి జంతువులన్నీ ఇక్కడికి వచ్చేస్తాయి. ఒకవేళ నీ మనసు మంచిదైతే అవి నీకు ఏ హాని తలపెట్టకుండా వెళ్ళిపోతాయి. తర్వాతేముంది, నువ్వు నీ పని చేసుకోవచ్చు. కానీ నువ్వు ఆ గడ్డిని కోసి తీసుకువెళ్తున్నప్పుడు ఆ అడవి జంతువులు మళ్ళీ వస్తాయి. కానీ నువ్వు ఏమాత్రం భయపడకూడదు. ధైర్యంగా ఆ జంతువుల కళ్ళల్లోకి చూసి సింహంలాగా గర్జించాలి, అర్థమైందా? అప్పుడవి నిన్ను ఏమీ చెయ్యవు, తిరిగి వెళ్ళిపోతాయి, అర్థమైందా? భయపడకూడదు వీరుడా. ధన్యవాదాలయ్యా. అయితే సరే, నేను బయలుదేరతాను.
మాత్రం భయపడకూడదు. ఒకవేళ నీ మనసు మంచిదైతే అవి నీకు ఏ హాని తలపెట్టకుండా వెళ్ళిపోతాయి. దేవుడా, నేను చేసే పని కరెక్ట్ అయితే, నేను మంచివాణ్ణే అయితే, నా మనసులో ఎటువంటి దురాలోచన లేకపోతే నువ్వే నన్ను కాపాడాలి. హ్మ్. ఆ? 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 అవన్నీ పారిపోయాయి. నేను తప్పించుకున్నాను. ఓ, ఇప్పుడు త్వరగా ఈ గడ్డిని కొయ్యాలి. ఆ. బాగా అలసిపోయాను. కాసేపు ఈ చెట్టు కింద పడుకొని విశ్రాంతి తీసుకుంటాను. బంగారు యాపిలా? ఖచ్చితంగా అవి తీయగానే ఉంటాయనుకుంటా. బాగా ఆకలిగా ఉంది. భలే రుచిగా ఉన్నాయి. అమ్మ నాకు రోజు కడుపు నిండా భోజనం పెడితే అప్పుడు నాకు ఇలా తరచూ ఆకలేస్తూ ఉండదు. ఆ? ఏంటిది, నేను ఇప్పుడే కదా యాపిల్ తినడం మొదలు పెట్టాను, ఆలోగా నా ఆకలంతా పోయిందేంటి? ఇంతకు ముందు ఎప్పుడు ఇలా జరగలేదే. ఖచ్చితంగా నేను 2 యాపిల్స్ తినగలను. ఆ? అంటే ఒకవేళ యాపిల్ కి ఇంకా యాపిల్ చెట్టుకి అద్భుతమైన శక్తులుంటాయా? ఆ? నువ్వు సరిగ్గానే ఆలోచించావు రామ్. నువ్వు చాలా తెలివైన వాడివిగా ఉన్నావు రామ్. నేను అద్భుత శక్తులు ఉన్న వృక్షాన్ని. ఎవరైనా దీని ఫలాల్ని తిని ఏం కావాలని కోరుకున్నా సరే, నేను వాళ్ళ కోరికల్ని తప్పకుండా నెరవేరుస్తాను. భయపడకు. ఏం కావాలో చెప్పు. నీకు ఏదైనా కోరికలు ఉన్నాయా రామ్? నిజంగానా? ఏం కోరుకున్నా సరే మీరు ఆ కోరికను తీరుస్తారా? ముందు నువ్వు ఈ యాపిల్ని తిను. ఆ తరువాత నీ కోరిక ఏమిటో చెప్పు. ఇదిగో తీసుకో. ఇలా చూడండి, నేను రోజంతా చాలా కష్టపడి పనిచేయాల్సి ఉంటుంది. కాబట్టి నేను ఎప్పుడూ చాలా ఆరోగ్యంగా, చురుగ్గా ఉండాలి. నాకు చాలా శక్తి కావాలి. ఎంత శక్తి కావాలంటే నేను ఎన్ని పనులు చేసినా సరే అలసిపోకూడదు. అలాగే జరుగుతుంది. నీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది. నాకు బాగా శక్తులు వచ్చినట్టు అనిపిస్తున్నాయి. నేను ఇప్పుడు చాలా బలవంతుడిగా మారిపోయాను. సరే, నీకు ఇది కాక వేరే కోరిక ఏమైనా ఉందా రామ్? అవును, ఇంకొక ఆశ ఉంది. దానికి నువ్వు ఇంకో యాపిల్ తీసుకుని తినాలి. ఇలా చూడండి, నాకు వేసుకోవడానికి మంచి దుస్తులు లేవు. నా దగ్గర ఉన్నవన్నీ కూడా పాతవిగా చినిగిపోయి ఉన్నాయి. నాకు ఒక జత మంచి దుస్తులు ఇస్తారా? నీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది. అటులనే జరుగుగాక. నేను చూడడానికి చాలా అందంగా ఉన్నాను. మీకు చాలా ధన్యవాదాలు. పర్వాలేదు. ధన్యవాదాలు. నువ్వు గడ్డిని కోసి తీసుకుని వెళ్తున్న సమయంలో మళ్ళీ ఆ జంతువులు నీ దగ్గరకొస్తాయి. కానీ నువ్వు భయపడకూడదు. వాటి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి సింహంలాగా గట్టిగా గర్జించాలి. ఆ తర్వాత అవి నిన్ను ఏమీ చెయ్యవు. అక్కడి నుంచి వెళ్ళిపోతాయి.
రాము తిరిగి ఇంటికొచ్చాక గీత చూస్తుంది. రాము ఇంతకు ముందు కంటే చాలా బలంగాను అందంగాను కనిపించాడు. అంతేకాదు కొత్త డ్రెస్ కూడా వేసుకున్నాడు. చూడ్డానికి అచ్చం మహారాజులా ఉన్నాడు. ఏంటిది వేరేలా మారిపోయావు? చూడ్డానికి వింతగా కనిపిస్తున్నావు. నీకు ఇంత అందమైన బట్టల్ని ఎవరిచ్చారు? అమ్మా, నదికి అటువైపున ఒక అద్భుతమైన చెట్టుంది. అందులో బంగారపు ఆపిల్స్ వేలాడుతూ ఉంటాయమ్మా. విచిత్రమైన చెట్ట ఏంటి? బంగారపు ఆపిలా? అవును, నాకు బాగా ఆకలేసింది. అందుకే అక్కడ ఆపిల్స్ తీసుకొని తిన్నాను. అప్పుడు హఠాత్తుగా చెట్టు వచ్చి, నేనొక మాయాజాలపు చెట్టును, నీ కోరికేంటో నాకు చెప్పు, నేను తీరుస్తాను అని చెప్పింది. నిజంగానా? అయితే మీరు దాన్ని ఏమడిగారు? అప్పుడు నేను ఆ చెట్టుని అడిగాను, నాకు బాగా శక్తి కావాలి, వేసుకోవడానికి మంచి దుస్తులు కావాలి అని. అప్పుడు ఆ చెట్టు ఏమందో తెలుసా? సరే, అలాగే చేస్తాను. ఆ తర్వాత నేను ఇదిగో ఇలా మారిపోయాను. చూసావా? రామెప్పుడు అబద్ధం చెప్పడని గీతకి బాగా తెలుసు. అయితే ఖచ్చితంగా ఆ అదృశ్య చెట్టు ఉందని తెలుసుకుంది. కానీ ఒక విషయానికి చాలా అసూయపడింది. ఇంత అద్భుతమైన శక్తి రాముకి ఎలా వచ్చిందా అని ఆలోచించింది. ఉన్నట్టుండి తనకొక ఆలోచన వచ్చింది. ఒకవేళ ఆ చెట్టు అందరి కోరికలు తీర్చేదైతే ఖచ్చితంగా ఆ లక్ష్మణ్ కోరిక కూడా తీరుస్తుంది. మహారాజు, పొద్దునే అయ్యింది, త్వరగా లేవండి. చెప్పండమ్మా. నువ్వు ఈ గడ్డి తీసుకుని నాతో సంతకి రావాలి. వెళ్ళు, త్వరగా బయలుదేరు. లక్ష్మణ్, లే నాన్నా. చూడు, ఉదయం అయిపోయింది. ఏంటమ్మా? లక్ష్మణ్, నిన్న రామ్ ఒక అద్భుత చెట్టు దగ్గరికి వెళ్ళాడు కదా, అలాగే నువ్వు కూడా ఆ చెట్టు దగ్గరికి వెళ్ళాలి. నిజంగానా? నేను కూడా చెట్టు దగ్గరికి వెళ్ళి ఒకటి కోరుకోవాలమ్మా. నువ్వు ముందు వెళ్ళి ఒక పండుని తిను. ఆ తర్వాత నాకు చాలా డబ్బులు కావాలని అడుగు. ఈ ఊళ్ళో ఎవరి దగ్గర లేనట్టు నాకు కావాలని చెప్పు. ఇంత డబ్బు కావాలని చెప్పు, సరేనా? కానీ నువ్వు అక్కడ వెళ్తున్న విషయం రామ్కి చెప్పకూడదు, సరేనా నాన్నా? లేదంటే నువ్వు అనుకున్నది జరగదు. మేమిద్దరం సంతకి బయలుదేరాక నువ్వు అక్కడికి వెళ్ళు, సరేనా? వెళ్ళి నేను చెప్పిందంతా తీసుకొచ్చేసేయ్. అమ్మా, మనం అన్ని అమ్మేశాం కదా, రండి త్వరగా ఇంటికి వెళ్దాం. నేను లక్ష్మణ్ కోసం మార్కెట్ నుంచి ఒక అందమైన పడవని తీసుకొస్తున్నాను. దీన్ని చూడగానే బాగా సంతోషపడతాడు. త్వరగా ఇంటికి వెళ్ళి అసలు ఏం చేయాలి? లక్ష్మణ్ ఇప్పుడు ఇంట్లో ఉండడు. లక్ష్మణ్ ఇంట్లో ఉండడా? మరి ఇంకెక్కడుంటాడు? లక్ష్మణ్ని నేను నదికి అటువైపు గడ్డుల మైదానానికి పంపించాను. ఏంటి, అక్కడికి పంపారా? ఎందుకు? ఆ అద్భుత చెట్టుని చూసి చాలా డబ్బు తీసుకురమ్మని చెప్పాను. అమ్మా, ఎందుకమ్మా మీరు అలా చేశారు? నేను మీకు అక్కడుండే మృగాల గురించి చెప్పలేదు కదా. అక్కడ చాలా మృగాలుంటాయి, చాలా అంటే చాలా. ఏంటి, జంతువులా? అవి లక్ష్మణ్ని తినేస్తాయి. లక్ష్మణ్, లక్ష్మణ్, నేను వస్తున్నాను తమ్ముడు. లక్ష్మణ్, లక్ష్మణ్. లక్ష్మణ్, రామన్నయ్య, లక్ష్మణ్.
ఏడవకు లక్ష్మణ్, నేను వచ్చేసాను కదా. ఇక నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. అన్నయ్య పైగా ఉంది. లక్ష్మణ్, నువ్వు యాపిల్ ని తినగానే జాగ్రత్తగా ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళాలి అని కోరుకొని ఉండొచ్చు కదా. నాకు నాకు బాగా తెలుసు రామన్నయ్య. అమ్మ మీకంటే నా మీద ఎక్కువ ప్రేమ పెట్టుకున్నారు. మీ దగ్గర ఆవిడ ఎప్పుడు ప్రేమగానే ప్రవర్తించరు. అందుకని నేను ఈ చెట్టు దగ్గర ఏమడిగానో తెలుసా నీకు? ఈ రోజు నుంచి ఆవిడ నాకంటే నీతోనే ఎక్కువగా ప్రేమతో ఉండాలి. ఈ విషయం నేను ఇంటికి రావడం కంటే చాలా ముఖ్యంగా అనిపించింది. నా ప్రియమైన తమ్ముడు. రామ్, లక్ష్మణ్, ఇప్పుడు మీరిద్దరూ ఇంటికి వెళ్ళండి. మీ అమ్మ చాలా విచారంగా ఉన్నది. రాముడు లక్ష్మణ్ణి తీసుకొని ఒడ్డుకొచ్చి చేరగానే గీత సంతోషంతో లక్ష్మణ్ణి అక్కున చేర్చుకుంది. అప్పుడు రామ్ గీతతో చెప్పాడు, లక్ష్మణుడు ఏమాత్రము తన ప్రాణం గురించి ఆలోచించకుండా ఆ అద్భుతమైన చెట్టుని ఏమడిగాడో చెప్పాడు. అది విన్న గీత సంతోషంతో ఇద్దరిని అక్కున చేర్చుకుంది. ఆ తర్వాత గీత రామలక్ష్మణుల్ని ఇద్దరిని ఒకేలా చూసుకుంది. ఇద్దరిని వేర్వేరుగా చూడలేదు. అది లక్ష్మణుడు కోరుకున్నందువల్ల జరిగిందా లేక అన్నదమ్ముల ప్రేమ వల్ల జరిగిందా అని నాకు తెలీదు. కాని ఆ రోజు నుండి గీత రామలక్ష్మణులిద్దరినీ ఒకేలా ప్రేమగా చూసుకుంది. ఆ తర్వాత ముగ్గురు ఎంతో సంతోషంగా జీవించారు. సరే చెప్పండి, ఈ కథ ద్వారా మనం ఏం నేర్చుకున్నాం? సరిగ్గా చెప్పారు. మనం ఎప్పుడూ పక్షపాతం చూపించకూడదు. అందరితోనూ కలిసిమెలిసి ప్రేమగా ఉండాలి. కొన్ని సమయాల్లో ఎక్కువగా తెలివితేటలున్నా ఒక్కోసారి మనం సమస్యల్లో పడతాము. అందువల్ల ఎప్పుడూ నీతి నిజాయితీగా ఉండాలి. గుర్తుంచుకుంటారు కదా? బాయ్ బాయ్.